నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? మన సిటీ మజూస్టుల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా వచ్చేదాకా చూస్తూనే ఉండుండ్రి. సరే మరిగా వార్తలు చాలా చూసే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ వీటితోనే శురు చేద్దాం. చలో హెడ్లైన్స్. తెలంగాణలో నడిచింది అరెస్టుల పర్వం, ఎన్నడు బంద్ అవుతుందో మరి జవడం. అత్తగారు ఘనంగా పెట్టిండ్రు పెట్టుపోతలు, అవన్నీ చూసి పరిశాన్ అవుతున్నారు జనాలు. అచ్చం కుక్క లెక్కనే ఉన్నది రోబో, పానం లేకున్నా అంటుంది బవ్వో. ఛార్జింగ్ కోసం బారెల్ డీరీలు చైనాల, కరెంటు లేక వాడుతున్నారు తిప్పాలా. కప్పకాలొచ్చింది సమోసాల, పరేషానే ఉన్నది పో కొన్ని హోటళ్ళల్లా. కౌశిక్ రెడ్డి అరకిపూడి గాంధీ మధ్య జరుగుతున్న సవాల యుద్ధం ఆగతట్టు కొడతలేదు. ఇలా గాంధీ ఇంట్లో కారు పట్టి కార్యకర్తల మీటింగ్ ఏర్పాటు చేస్తామని కౌశిక్ రెడ్డి ప్రకటిస్తే పోలీసులు ముందస్తుగానే బీఆర్ఎస్ పార్టీ లీడర్లను ఎక్కడికక్కడ అరెస్టు చేసిర్రు. అసలు ఇలా ఏం జరిగిందో పురాగా అరుచుకుందాం పాండ్రి. ఇవాళ అరకపూడి గాంధీ ఇంట్లో కారు పార్టీ లీడర్లు మీటింగ్ పెడతామని ప్రకటించుట్లా అటు గాంధీ కూడా ఇంట్లో కుర్చీలేసి మరి సమావేశానికి ఏర్పాట్లు చేసిండు. కాకుంటే ఇవాళ తెల్లారక ముందు నుంచే రాష్ట్రంలో ఉన్న కారు పార్టీ ముఖ్య నాయకులందరినీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిండ్రు. ఇక దీని మీద హరీష్ రావు సార్ మాట్లాడుకుంటా, మరి ఇదే హౌస్ అరెస్ట్ నిన్న గాంధీ చేసి ఉంటే ఇష్యూ జరుగునా? ఇలా హైదరాబాద్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసిండు, మాలాంటి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసిండు. మరి నిన్న గాంధీ గారిని ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేదు? దీంతో తేట తెల్లం కదా. నువ్వే దాడి చేయమని గాంధీకి ఎస్కాట్లు ఇచ్చి పైలట్లు ఇచ్చి దగ్గరుండి నువ్వు దాడి చేయించావు, కానీ అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనేమో హౌస్ అరెస్ట్ చేసినావు. ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది కదా, దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న నిజంగా నువ్వు గాంధీని హౌస్ అరెస్ట్ చేసి ఉంటే నిన్న కౌశిక్ ఇంటి మీద దాడి జరగదు కదా. మరి మమ్మల్ని ఎందుకు ఇలా హౌస్ అరెస్ట్ చేస్తున్నావు? దీన్ని బట్టి ఇది క్లియర్గా రేవంత్ రెడ్డి ఎజెండా. ఇది గాంధీ గారు చేసిన దాడిగా మేము భావించడం లేదు, రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడిగానే మేము దీన్ని చూస్తా ఉన్నాం. ఈ దాడి సీఎం రేవంత్ రెడ్డి చేపించిండు, గాంధీని అరెస్టు చేయకుండా కావాలని మమ్మల్ని అరెస్టు చేపించిండ్రు అని చెప్పి జనంతా గట్టిగానే గరానికి వచ్చిండు. ఇక అటు కౌశిక్ రెడ్డి గాంధీని అన్న మాట మీద కూడా గాంధీ ఇట్లా మాట్లాడిండు. కేసీఆర్ గారు ఏమన్నారు? ఎవరికైనా కాలులో ముళ్ళు గుచ్చుకున్న నోటితో తీస్తా, ప్రాంతీయ విభేదాలొద్దు, స్వేచ్ఛగా బతకండి, స్వేచ్ఛగా ఉద్యోగం చేసుకోండి, స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోండి. 29 రాష్ట్రాల ప్రజానికం మన హైదరాబాద్లో ఉన్న విషయం మరచి భవిష్యత్తు వ్యవస్థకి భవిష్యత్ తరాలకి విచ్ఛిన్నం చేసే మాటలు మాట్లాడితే ఎవరు చర్య తీసుకోవాలి? అధ్యక్షులు చర్య తీసుకోవాలి. అధ్యక్షులు చర్య తీసుకోకపోతే తదుపరి కార్యాచరణ అధ్యక్షులతో మాట్లాడి సహచర శాసనసభ్యులతో మాట్లాడి మేము ముందుకు ఒక అడిగేస్తాం. నేను కేసీఆర్ తోని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా, కేసీఆర్ అరికాలకు ముళ్ళు గుచ్చుకున్నా పంటితోని తీస్తా అన్నాడు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఇట్లా మాట్లాడినందుకు ఆయన మీద చర్యలు తీసుకోవాలి అని అన్నాడు. ఈ మాటల మీద కౌశిక్ రెడ్డి ఇట్లా అన్నాడు. ప్రతి ఆంధ్ర సెటిలర్ అంటే మాకు గౌరవం ఉంది. ఇంతకు ముందు చెప్పినట్టు కేసీఆర్ గారే చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు? ఆంధ్ర సెటిలర్స్ కి ఎవరికన్నా కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నేను పండ్లతోని తీస్తా అని కేసీఆర్ గారే చెప్పిండ్రు. ఉట్టి మాటలనే కాదు, ఇదే ఆంధ్ర సెటిలర్లని ఈ 10 సంవత్సరాల కేసీఆర్ నాయకత్వంలో ఎంత అద్భుతంగా చూసుకున్నాము. ఒక్క ఇన్సిడెంట్ అని ఏమైనా చేసినామా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది గాంధీకి నాకు మధ్య జరుగుతున్న పంచాయతీ, నేను సెటిలర్లను ఏమనలేదని అనకొచ్చిండు. ఇక అటు అసలు లొల్లికి కారణమైన అరకెపూడి గాంధీకి
పిఎస్సి చైర్మన్ ఇచ్చిన ముచ్చట్ల హరీష్ రావు సార్ ఏమన్నాడో ఈనుండ్రి. నువ్వు ఎక్కడి నుంచో కరీంనగర్ నుంచి వచ్చి హైదరాబాద్ మీద నీ పెత్తనం ఏంది అని కౌశిక్ రెడ్డిని గాంధీ గారిని ప్రశ్నించారు. సో గాంధీ గారికి సమాధానం చెప్పింది తప్ప సెట్లర్ల మీద కౌశిక్ రెడ్డి మాట్లాడలేదు. రెచ్చగొట్టింది ఎవరు? కరీంనగర్ నుంచి వచ్చి హైదరాబాద్ మీద నువ్వెవడి పెత్తనం చెలాయించడానికని కౌశిక్ రెడ్డిని గాంధీ గారు రెచ్చగొడితే గాంధీ గారు అనే వ్యక్తికి సమాధానం చెప్పిండు తప్ప ఆయన హైదరాబాద్ లో ఉండే సెట్లర్ల గురించి మాట్లాడలేదు, హైదరాబాద్ లో ఉండే ఎవరి గురించి మాట్లాడలేదు. అది కేవలం గాంధీ గారు తనను ప్రశ్నించినప్పుడు తాను గాంధీ గారిని ప్రశ్నించారే తప్ప ఇంకొకటి కాదు. ఏందో ఏమో పోన్రి, లీడర్ల ముచ్చట్లే అంత ఏరే తీరుగుంటాయి. కానీ అధికార ప్రతిపక్ష లీడర్ల మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధం మాత్రం ఇప్పట్లో ఆగిపోయేటట్టు కనబడతలేదు పోన్రి. ఏందో ఏమో వీళ్ళిట్లా కొట్టుకుంటా ఉంటే పబ్లిక్ ఇంకా సర్వీస్ ఏం చేస్తారు, ఎప్పుడు ప్రజలకు మేలు చేస్తారు అని ఎడ్డియ వడ్డీలు ఇలా పంచాయతీలను చూస్తున్నోళ్ళు. వరద బాధితుల్ని పరామర్శించేందుకు పోతున్నాడు కదా మాజీ ముఖ్యమంత్రి జగన్ సారు. అట్లనే ఇలా మరి పిఠాపురం పోయిండు. మరి ఇప్పుడు పిఠాపురం గడ్డ పవన్ కళ్యాణ్ అడ్డ అన్నట్టు ఉంది కదా. మరి ఆ గడ్డ మీద జగన్ ఎట్లా తిరిగిండు, ఏమైందో చూద్దాం పాండ్రి. పవన్ కళ్యాణ్ అడ్డా పిఠాపురంలో వరద ముంపు ప్రాంతాలల్లో తిరిగి మాజీ సీఎం జగన్ సార్ తోని వాళ్ళ పార్టీ నేతలు భాగమందే కలిసి నడిచిండ్రు. ఇట్లా అందరు కలిసి వరద ప్రభావిత ప్రాంతాలల్లో తిరిగి ఏడ ఎంత నష్టమైందో తెలుసుకున్నాడు జగన్ సారు. అయితే అంతా తిరుగుడు అయిపోయినాక మాట్లాడిండు జగన్. పవన్ ఇప్పుడు కొత్తగా గెలిచిండు కాబట్టి ఆయనకి ఏం తెలియదు కానీ చంద్రబాబుకి అన్ని తెలుసు. పవన్ ఆర్టిస్ట్ అయితే పవన్ కంటే పెద్ద ఆర్టిస్టు చంద్రబాబు అని అనబట్టిండు. ఆ తర్వాత చంద్రబాబు హామీ గురించి మాట్లాడి ఎన్నికలకు ముందు 15,000 అని అన్నారు, ఇప్పుడు పంగనామాలు పెట్టిండ్రు అని నిమ్మల రామానాయుడు మాట్లాడినట్టే మాట్లాడి మస్తు ట్రోల్ చేసినట్టు మాట్లాడిండు. ఆయన కాలంలో కరువు, కనీసం ఈ మాదిరిగా అన్న వర్షాలన్నా ఎక్కువ పడతా ఉండి రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. రిజర్వాయర్లు నిండున్నాయి కాబట్టి రైతులకు కెనాల్ నుంచి నీళ్లు పంపకపోతే రైతులకు ఇబ్బంది కలుగుతుంది. నీళ్లు ఉండి రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితిలోకి పోతారు అన్న పరిస్థితి అప్పట్లో కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు కరువు ఇద్దరు కవలలే. ఆ చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు కూడా పరిపాలన చేశాడు, అంతా కరువే. జగన్ ఇట్లా మాట్లాడుతూనే వాళ్ళ పార్టీ కార్యకర్తలు మస్తు ఖుషి అయ్యిండ్రు. ఎందుకంటే ఇప్పటికే ఈ 15,000 అనేది మస్తు ట్రెండింగ్ లో ఉన్నదాయే. ఇప్పుడు జగన్ కూడా ఇట్లనే 15,000 అని బ్యాటింగ్ చేస్తుండేసరికి తగ్గేదేలే అంటున్నారు వైసీపోలు. ఇలా రేపు బయట ఏం తినేటట్టు లేదు. కొందరు అడ్డమైన నూనెలు వాడుతుంటే ఇంకొందరు కాలం చెల్లిన వాటిని కలుపుకుంటా మంది పానాలను ఆగం చేస్తున్నారు. ఎగ్గీడ సమోసాల ఏం కలిపిర్రు చూడుర్రి. సమోసాల ఏమున్నదో ఎరకబట్టిన రానులా. సమోసాల్లో ఆలుగడ్డ, బఠానీ, టమాటా, వక్కలు, కర్రీ ఉంటది. కాకుంటే ఈ సమోసా వెరీ స్పెషల్ అన్నట్టు. దీంట్లో కప్ప కాలు కూడా ఉన్నది. అంటే ఇది నాన్ వెజ్ నూడిల్స్ లెక్క నాన్ వెజ్ సమోసానా ఏందని అనుకోకుండ్రి, ఇది వెజ్ సమోసానే. కాకుంటే అక్కడ తయారు చేసేటోళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇట్లా సమోసా లోపల కప్ప కాలు వచ్చింది. యాక్టు అమ్మ తోడు అని అనిపిస్తున్నదిలే. కనబడ్డది కాబట్టి యాక్ అనిపిస్తున్నది, లేకుంటే కడుపులకే పోయేది పోండ్రి. ये है भैया बीकानेर स्वीट। एक बार दिखा देना आप लोग जरा। कौन है मालिक लिया? कौन है मालिक लिया? कौन मिलाओ? 100 नंबर कौन मिला? क्या है? क्या है? मेंढक की टांग निकली है ये समोसे में। ये मेंढक की टांग సమోసా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గజియాబాద్ లా సమోసాలు తింటున్న ఈ అన్నకు కప్పకాలు కనబడే వరకు స్వీట్ షాప్ ఓనర్ తోని లొల్లికి దిగిండు.
అంతటితోనే ఆగకుండా పోలీసులకు ఫిర్యాదు కూడా చేస్తే కేసు రాసుకుని దర్యాప్తు చేస్తున్నారట. మరిగా పబ్లిక్ చూస్తున్నారు కదా బయట తిండ్లు ఎట్లుంటున్నాయో. వేడి వేడి సమోసా, గరం గరం సమోసా. दिखा देना कौन है मालिक लिया कौन है मालिक लिया फोन मिलाओ 100 नंबर फोन करो क्या है मेंढक की टांग निकली हुई है समोसे में ये मेंढक की टांग రుచికరమైన సమోసాని అమ్మేటోళ్ళు మంచిగానే ఊరిస్తున్నారు కానీ కొన్ని జాగలల్లో మాత్రం ఇట్లా శుభ్రం లేకుండా ఇష్టం వచ్చినట్టు తయారు చేసుకుంటా మంది పానాలను ఆగం చేస్తున్నారు. కాబట్టి పబ్లిక్ జర బయట తిండి తినేటప్పుడు కొంచెం చూసుకోండి అయ్యా. ఏమంటున్నావు? సరేనా? दिखा देना कौन है मालिक लिया कौन है मालिक लिया फोन मिलाओ 100 नंबर फोन करो क्या है मेंढक की टांग निकली हुई है समोसे में ये मेंढक की टांग పెళ్లి పిల్ల అత్తగారింటికి పోయేటప్పుడు బోళ్ళు, మంచాలు, కంచాలు, కూలరు, టీవీ ఇట్లా సాన్య వస్తువులు తీసుకుపోతుంటది కదా. ఇది వెనకటనైతే ఒక ఆచారం, ఇది మన అందరికి తెలిసిందనాయి. అయితే అట్లనే గిడో పిల్ల తీసుకుపోతున్నది. కాకపోతే ఆ వస్తువులు చూస్తే మీ గుండె అవుతుంది కావచ్చు. వామ్మో, ఈ పిల్లగాడు పిల్లని తీసుకుపోతున్నాడా లేకపోతే పిల్ల అమ్మగారింట్లో ఉన్న వస్తువులు తీసుకొని పోతున్నాడా? లేకపోతే మరి బిందెలు, బకెట్లు, గిన్నెలు, గిలాసలు, పెద్ద పెద్ద గంజులు, అబ్బో ఏమన్నా సామానా? ఇంకా గివే అనుకునేరు, ఇంకా చూడుండ్రి. మంచాలు, పరుపులు, మెత్తలు, మిక్సీ, ఫ్రిడ్జి, కుర్చీలు, డైనింగ్ టేబుల్, అబ్బో చెప్పుకుంటా పోతే మన నోరు నొచ్చేటట్టున్నది తప్పితే వీళ్ళకైతే ఏమైతలేదు. పెద్ద ర్యాలీగా పోయినట్టే అన్ని మోసుకొని పోతున్నారు. మరి ఇవి పిల్లగాడు అడిగితే కట్నం కింద ఇచ్చిండ్రో లేకపోతే గిఫ్ట్గా ఇచ్చిండ్రో కానీ ఇన్ని వస్తువులు పెట్టుపోతల కింద పెడితే పిల్లగాని తరపున ఎంతమంది వచ్చిండ్రో అందరూ తలో వస్తువు మోసుకొని పోతున్నారు. దేనికైనా ఉండాలే అదృష్టం. అత్తగారి సొమ్ము ఇంత దక్కుతెందుకు అని అంటున్నారు అత్తగారి సొమ్ము అనా పైసా అందరోళ్ళు. హోటల్ పని చేయడానికి రోబోలు వచ్చినాయి, ఇట్లా పని చేసేందుకు రోబోలు వచ్చినాయి. అట్లనే రోబోలతోని కంప్యూటర్ పనులు కూడా చేపిస్తున్నారు. అయితే ఇట్లా పనుల కోసమే కాదు, ప్రేమ కోసం కూడా రోబోలను తయారు చేస్తున్నారు. ఇంకో గిడో కుక్క రోబోని తయారు చేస్తే ఏమైందో చూడుండ్రి. అగ్గో చూసినరా రోబో కుక్కను? అటు దునుకుతున్నది, ఇటు దునుకుతున్నది, ఒక్క తలకాయ లేదన్నట్టు. కానీ సేమ్ కుక్క లెక్కనే ఉన్నది. అందుకే ఈ గల్లీ కుక్కలన్నీ ఎగబడ్డాయి. అగో చూస్తున్నారా ఈ రోబో కుక్కను? ఎటు పోతే ఈ కుక్కలు అటే పోతున్నాయి. చూస్తే పోయి కరుస్తాయా అని అనిపిస్తున్నది, కానీ భయపడుతున్నాయి మళ్ళా అది ఉల్టా ఎక్కడ కరుస్తుందో అని. ఈ రోబో కుక్కను ఐఐటి కాన్పూర్ వాళ్ళు తయారు చేసిండ్రట. ఇట్లా కుక్కల కాడ టెస్టింగ్ పెడితే ఊర కుక్కలు ఆగలేదు, రోబో కుక్క కూడా ఆగలేదు. కానీ మస్తున్నది కదా.
మరి మంచిగానే ఉన్నది కదా అని చెప్పి మనం పెంచుకుంటూ ఒకవేళ మనని కర్తదా కరవదు కదా. అసలే ఈ నడుమ కుక్కల భయం మత్తు పెరిగింది పోండ్రి, అందుకే డౌట్ అని మనం కొట్టి అడుగుతున్నా. మొన్నట్లా మేడారం జాతర పోయినప్పుడు నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. మరి ఏం లేకపోయినా నడుస్తుంది కానీ సెల్ ఫోన్ లేకపోతే నడవదు కదా. అందుకే ఓ దుకాణంలోకి పోయి ఛార్జింగ్ పెట్టమంటే 30 రూపాయలు తీసుకున్నాడు. అప్పుడు నాకు అరే ఇదంతా మంచిగా ఉన్నది కదా అనిపించింది. అయితే ఇప్పుడు ఈ ఛార్జింగ్ దందా చైనాలో కనిపించింది. చూసిండ్రా ఛార్జింగ్ కోసం చైనాలో ఎట్లా ఎగబడ్డారో. చూస్తుంటే మేడారం జాతరలో ఎగబడ్డట్టే ఉన్నారు కదా. మరి మేడారంలోనంటే కరెంటు కష్టం ఉండే, చైనాలో ఏందనంటే అబ్బో ఇప్పుడు అక్కడి కష్టం మామూలుగా లేదు. యాగి తుఫాన్ దెబ్బకు కరెంటు కూడా చక్కగా ఉండకపోతే ఇట్లా ఛార్జింగ్ కోసమే కష్టపడాల్సి వస్తున్నది. మరి ఫోన్ లేకపోతే నడవదాయే. అసలే ఆ గాలులకు ఎవలేటు కొట్టుకోబోతున్నారో తెలుస్తలేదు. కనీసం ఎవరికన్నా ఫోన్ చేసి ఎట్లున్నారు అనన్నా అడుగుదామనంటే ఫోన్ పని చేయాలనాయే. అందుకే ఇట్లా 10-20 రూపాయలు పోయినా మంచిదే అని చెప్పి రోడ్డు మీద జనరేటర్ పెట్టి ఛార్జింగ్ పెడుతుంటే అక్కడ ఎగబడ్డారు ఈ తీరుగా పబ్లిక్. ఇక సందిట్లా సడమి అన్నట్టు వీళ్ళు కూడా 5-10 వచ్చినప్పుడు ఎందుకు ఇడిచిపెట్టాలని చెప్పి దందాను మంచిగానే నడిపిస్తున్నారు. కానీ చూసిన రానుల్లా ఎంత కష్టం వచ్చింది వీళ్ళకు. మరి ఛార్జింగే ఇంత తిప్పలైతున్నదనంటే ఇక టీవీలు, ఫ్రిడ్జులు, వాషింగ్ మిషన్లు, కరెంటు పొయ్యిలు ఎట్లా నడుస్తున్నాయో, వీళ్ళు ఎట్లా బతుకుతున్నారో. అయ్యో భగవంతుడా ఎంత కష్టం వచ్చే పాపం వీళ్ళకు. మామూలుగా ఏ స్కూల్లోనైనా టీచర్లు పాఠాలు చెప్తుంటారు, ఇంకా ఆడిస్తారు, పాడిస్తారు, పనిష్మెంట్ కూడా ఇస్తుంటారు, అంతే కదా. కానీ అదే గిడో స్కూల్లో టీచర్లు అవన్నీ చేసుడితో పాటు ఇంకో పని కూడా చేస్తున్నారు. అదేంది అంటే చూడండి మీరే. అయ్యో దేవుడా, పాటలు చెప్పే పంతులమ్మకు కంట్లేమన్నా కుచ్చిందా ఏంది? ఓ కన్నుకు పట్టేసుకొని ఇంకో కన్ను మీద ఖర్చు పెట్టుకొని బాధపడుకుంటూ వస్తున్నది. అగో చూడుండ్రి, మేము అనుడితోని తోటి పంతులమ్మలు కూడా పార్షాన ఏమైందని అడుగుతున్నారు. అసలు ఇంతకు ఏమైంది? రాసే పెన్ను గిట్ల ఉచ్చుకున్నదా అంటే అదంతా స్కిట్టు. అవును, మహానటి రేంజ్ లా పర్ఫార్మెన్స్ చేసింది మేడం. ఇంతకు ముచ్చటేందంటే ఇది యూపీ రాష్ట్రం బదాన్లో ఉన్న ఇంటర్నేషనల్ స్కూలు. ఇంట్లో చదువుకునే పిల్లగాళ్ళు ఇంటికి పోయినాక ఫోన్లు బాగా వాడుతున్నారట, చక్కగా చదువుతలేరట. అందరి పేరెంట్స్ నుంచి ఇంగో పంతులమ్మ ఇంటికి వచ్చినాక మా పిల్లలు చదువుతలేరు, పడుకునేదాకా ఫోన్ ఇడుస్తలేరు, మీరే ఏదో ఒకటి చెయ్యాలి అని చాలా మంది కంప్లైంట్ ఇస్తే ఏదో ఒకటి చేయాలని చెప్పి పిల్లగాళ్లకు తెలియకుండా ఇట్లా స్కిట్టేసిర్రు. ఈ మేడం ఇట్లా కన్నుకు పట్టి కట్టుకొని వచ్చుడుతోనే తోటి మేడమ్స్ ఏమైందని అడిగితే రాత్రంతా ఫోన్ ఎక్కువ వాడితే ఇట్లా కంట్ల నుంచి రక్తం కారుతుందని అంటది. అప్పుడు ఆమె మాట్లాడిన పిల్లలు భయంతో ఏడుస్తుంటారు. నిజంగానే మనకు కూడా ఫోన్లు వాడితే ఇట్లనే అవుతుందేమో అని. ఇట్లా పిల్లలతోని ఫోన్ వాడక మానిపించేందుకు ఈ ఉపాయం చేసిర్రన్నట్టు. కానీ భలే ఉన్నది కదా. ఎంతైనా మేడం సార్ మేడం అంతే, మస్తు పర్ఫార్మెన్స్ చేసింది.
తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్క పారి హెడ్లైన్స్ చూసేయుర్రి. తెలంగాణలో నడిచింది అరెస్టుల పర్వం. ఎన్నడు బంద్ అవుతుందో మరి ఈ జవడం. అత్తగారు ఘనంగా పెట్టిండ్రు పెట్టుబోతలు. అవన్నీ చూసి పరిశాన్ అవుతున్నారు జనాలు. అచ్చం కుక్క లెక్కనే ఉన్నది రోబో, పానం లేకున్నా అంటుంది బవ్వో. ఛార్జింగ్ కోసం బారెల్ దీరీలు చైనాల, కరెంటు లేక వాడుతున్నారు తిప్పాలా. కప్పకాలొచ్చింది సమోసాల, పరేషానే ఉన్నది పో కొన్ని హోటళ్ళల్లా. ఇగో ఇవాళ ఇయాల్టి సిటీ మరి వార్తలు. మేము చెప్పిన నీ జబర్దస్త్ గున్నేలే. ఇంకేని మంచి మంచి ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.